హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు చింత చిగురు తీసుకున్నాను అనమాట పప్పులోకి వేయడం కోసం. ఈ చింత చిగురు వలన చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇందులోని విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా దొరుకుతూ ఉంటుందన్నమాట. తర్వాత దీన్ని వాడటం వల్ల మన ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి నులిపురుగుల సమస్య ఉంటుంది. వాళ్ళకి తెలియక నోట్లో చేతులు పెట్టుకోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా, ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడం, అప్పుడు నులిపురుగులు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అవి పూర్తిగా చనిపోతాయి అన్నమాట చింత చిగురు పదే పదే పెట్టడం వల్ల. అయితే ఈ చింత చిగురు నాకు మొత్తం గుప్పిడి కూడా లేదు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం అనమాట ఈ చింత చిగురు కొన్నది. అసలు ఈ సిటీలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ అమ్ముతారని నాకు తెలిసింది కూడా. ఇదిగోండి, నాకు మొత్తం గుప్పిడి కూడా లేదు. ఇది 50 రూపాయలకి ఇచ్చారు. అయితే నాకు ఎప్పుడు కూడా చింత చిగురు అమ్మ దగ్గర నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అమ్మ ఎప్పుడు కూడా కోసి పంపిస్తూ ఉంటుంది అనమాట. లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొస్తూ ఉంటారు. లేకపోతే అమ్మ ఏం చేస్తుంది అంటే ఇంకెక్కువ దొరికినప్పుడు ఆ చింత చిగురునంతా కోసి మంచిగా కడిగి పైన కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, లైట్గా పసుపు అలా చల్లి ఎండబెడుతుంది అనమాట. ఎండబెడితే ఏంటంటే ఇక ఆ సంవత్సరం మొత్తం వర్షాకాలం శీతాకాలానికి సరిపోతుంది మాకు. అది ఏంటంటే ఒక గుప్పిడి వేసుకున్నా కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చింత చిగురు మనం పప్పులోనే కాకుండా ఇంకా ఎండు చేపల్లోని, లేదంటే కోడిగుడ్డు చింత చిగురు కూడా చాలా చాలా టేస్ట్ ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది. ఇలా మనం వివిధ రకాలకు కూడా వండుకోవచ్చు. మటన్లో వేసుకోవచ్చు. చింత చిగురు చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేనైతే ఈరోజు ఏంటంటే పెసరపప్పుతోటి చేస్తున్నాను అనమాట. ఈ చింత చిగురు నేను ఆల్రెడీ తీసుకున్న తర్వాత కొంచెం కడుక్కున్నా ఫ్రెండ్స్. కడుక్కొని ఇదిగోండి ఇలా చిదుముకుంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా మనం ఇలా మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఏంటంటే మనకి పుల్లలు అడ్డం పడుతూ ఉంటాయి. దానికంటే కూడా ఇదిగోండి ఈ 2 చేతుల్లో ఇలా వేసి నలిపామనుకోండి, అసలు వెంటనే ఒక 2 నిమిషాల్లోనే మొత్తం మెత్తగా అయిపోయింది, పొడి పొడిలాగా. ఇదిగోండి పెద్దగా ఉన్న పుల్లలు ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఎక్కడన్నా ఒక పుల్లలు కానీ లేదంటే ఏదైనా ముదురకు కానీ ఉంటే అవన్నీ కూడా మెత్తగా అయిపోతే పుల్లలు ఇలా బయటకు వస్తాయి అన్నమాట. వీటిని తీసేసి దీన్ని పప్పులో వేసుకోవడం ఫ్రెండ్స్. చాలా ఈజీ వండుకోవడం కూడా, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుండిద్దండి. తెలిసిన వాళ్ళు అయితే ఏం కాదు, కానీ తెలిసిన వాళ్ళ కోసం కాదు, కానీ తెలియని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇదేంటంటే ఇప్పుడు దీన్ని నేను ఆల్రెడీ కూడా పప్పు కడిగి పెట్టే పెసరపప్పు ఉడుకుతూ ఉంది. ఇదంతా కూడా వేయను ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పులోకి. కొంచెం ఒక గుప్పిడంత అయితే ఎండబెట్టుకుంటా. ఎందుకంటే 50 రూపాయలు కదా, నాకు ఒకటేసారి వేయాలనిపించట్లేదు. కొంచెం తీసి ఎండబెట్టుకొని ఇంకొక కూరకు వాడుకునేలాగా పక్కకు పెట్టుకుంటా. ఆల్రెడీ కూడా ఇది నేను ఎప్పుడో తీసిన వీడియో. అది చింత చిగురు ఎండింది నేను కోడిగుడ్లో కూడా వేసి వండేసాను అనమాట. ఇదిగోండి 2 గుప్పిళ్ళు అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను 2 చిన్న గ్లాసులు, టీ గ్లాసులు ఉంటాయి కదా, అంత పప్పు పోసుకున్నా. దానిలోకి ఇదిగోండి చింత చిగురు అంతా నలిపింది వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కారం ఇవన్నీ యాడ్ చేసి పెట్టుకుంటున్నా. మనం ఎప్పుడు కూడా పప్పు ఉడికిన తర్వాతే ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చింత చిగురు బాగా పులుపు ఉంటుంది కాబట్టి పప్పు చాలా టైం పట్టిద్ది ఉడకడం. పెసరపప్పు అయితే అసలు తొందరగా అయిపోయింది ఉడకడం, కానీ ఇవి వేస్తే ఏంటంటే చాలా లేట్ పట్టిద్ది ఉడకడం. అందుకోసమని నేను ఏం చేస్తా అంటే ఇవి వేసినప్పుడు ఇదంతా కూడా పప్పు ఉడికిన తర్వాత వేసి పెట్టుకుంటాం అనమాట. మేమైతే ఇలాగే చేస్తాం, పప్పు, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ. ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఏంటంటే పప్పు గుత్తితోటి మెదుపుకొని ఇక దీన్ని తాలింపు వేసుకోవడమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ చింత చిగురు పెసరపప్పు ఎప్పుడు కూడా ఉట్టిగా తినడం కంటే కూడా మామిడికాయ పచ్చడి, అదే ఆవకాయ అంటారు కదా, అందులో వేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అందులోనే ఇప్పుడు అందరూ కొత్తగా పెట్టుకుంటారు కదా, ఈ కొత్త ఆవకాయ పచ్చడిలో ఈ పప్పు చాలా టేస్ట్. అసలు నాన్ వెజ్ కూడా అంత టేస్ట్ ఉండదు, కానీ దీంట్లో ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా చాలా మీ అందరికీ నచ్చిద్ది అనమాట. దీనిలోనే ఏంటంటే తాలింపు వేసుకోవడమే. అది కూడా పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మామూలుగా కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకున్నా. అయితే వెల్లిపాయలు కూడా వేయచ్చు అని అడుగుతారు, వెల్లిపాయలు లేవన్నట్టు, అందుకోసం వీటితోనే సర్దుకుంటాను. ఇవి వేసేసుకొని మనం గ్యాస్ బంద్ చేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. ఇగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడటానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది అసలు.
పిల్లలకి మనం వారంలో 2-3 సార్లు ఇలా పెడితే ఏంటంటే పప్పు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులో చింత చిగురు వేస్తే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టపడతారు. ఇదిగోండి నేను లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే ఇది పిల్లలకు పెట్టడం వల్ల నులిపురుగుల సమస్య అనేది పూర్తిగా పోతుంది అనమాట. నులిపురుగులు చచ్చిపోతాయి దీనివల్ల. కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాడుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని ఇగోండి ఇలా అన్నంలో వేసుకొని లాస్ట్కి కొంచెం మామిడికాయ ముక్కేసుకొని, అది కూడా ఈ సంవత్సరందే ఫ్రెండ్స్, కొత్త ఆవకాయ అనమాట. కొత్త ఆవకాయని వేసుకొని ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా చాలా బాగుండిద్ది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిద్ది ఖచ్చితంగా. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి కొత్త ఆవకాయ అనమాట. నాకు అమ్మ పెట్టి పంపించింది. ఇదిగోండి దీంతో మనం మంచిగా ఈ చింత చిగురుతోనే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చింత చిగురు ఇప్పుడు దొరకడం నాకు కొంచెం కష్టంగా ఉందన్నమాట. అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు. అమ్మకి హెల్త్ బాగుంటే కొనే పని లేకుండా ఉండేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో